శ్రీ సత్యసాయి జిల్లా సోమందేపల్లిలోని బాలిజ సంఘం ఆధ్వర్యంలో శ్రీకృష్ణదేవరాయల విగ్రహ ప్రతిష్ఠ అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి సవిత, ఎంపీ పార్థసారథి, అహుడా చైర్మన్ టీసీ వరుణ్ విగ్రహ ఆవిష్కరణ చేశారు. గతంలో బాలిజ కులస్తులకు కమిటీ హాల్ నిర్మాణం కొరకు టీడీపీ ప్రభుత్వం స్థలం కేటాయిస్తే వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ స్థలాన్ని ఆక్రమించేందుకు పన్నాగాలు పన్నింది అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే 50 సెంట్లు స్థలాన్ని బలిజ కులస్తులకు చట్టబద్ధంగా చేసి ఇవ్వడం జరిగిందని చెప్పారు. విగ్రహాన్ని ఆవిష్కరించడం జరిగింది. ఆయన పరిపాలనలో ఆ రోజుల్లో తప్పించాలంటే ఆయన దూరదృష్టి. ఇది ఈ ప్రాంతంలో నీరు అనేది చాలా కష్టకరమైనటువంటి విషయం. నీరుంటేనే ఏదైనా సాధించాలని, పంటలు పెట్టుకోవాలని రైతులు సుఖ సంతోషాలతో మంత్రిగా మహామంత్రి మెంబర్స్ ఇప్పటికీ అక్కడ ఆయన గోరి సమాధి కూడా అక్కడ ఉంది. కాబట్టి దానికి కృష్ణదేవరాయల కుటుంబాలకి సత్సంబంధాలు ఉన్నాయి. అదేవిధంగా మంచిగా పరిపాలించినటువంటి దక్షిణ